నమస్తే. అత్యంత విషాదకరమైన దేశ ప్రజలని ముఖ్యంగా ప్రపంచాన్ని మొత్తం కుదిపేసిన దిగ్భ్రాంతి కలిగించిన ఘటన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం. అహ్మదాబాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎయిర్పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన జస్ట్ ఒక 5 నిమిషాలకే ఎయిర్ ఇండియా B787 ఎయిర్ ఇండియా 171 విమానం క్రాష్ అవ్వడం ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురి చేసింది. లేటెస్ట్గా ఇప్పటికిప్పుడు వస్తున్న సమాచారం ప్రకారం దాదాపు 242 మందిలో ఎంతమంది బతికి బయటపడ్డారన్న దాని విషయంలో ఎవరు సమాధానం చెప్పలేకపోతున్నారు. ఇంకా క్లారిటీ లేదు. ఆల్మోస్ట్ చాలామంది ప్రయాణికులు, మెజారిటీ ప్రయాణికులు చనిపోయినట్టుగానే వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే అంత పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడం, టోటల్ విమానం అంతా ఒక్కసారిగా క్రాష్ అవ్వడంతో అందులో ఉన్న ప్రయాణికులు బతికి బయటపడగలిగే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. తీవ్ర గాయాల పాలైన వాళ్ళు కూడా బతకడం కష్టం అంటున్నారు. ఇప్పుడున్న సమాచారం ప్రకారమే దాదాపుగా 150 మందికి పైగా ప్రయాణికులు మరణించి ఉండొచ్చు అన్నది మనకి తెలుస్తున్న సమాచారం. సో ఏ ఛానల్ చూసినా, ఏ పేపర్ చూసినా, ఎక్కడ ఎలాంటి ఇన్ఫర్మేషన్ చూసినా కూడా నేషనల్ లెవెల్ ఛానల్స్లో కూడా ఇదే వార్త మనకి ప్రధానంగా కనిపిస్తున్నది. ఇది ఖచ్చితంగా సాంకేతిక లోపంతోనే ఈ ప్రమాదం జరిగినట్టుగా కనబడుతున్నది. ఏటీసీకి జస్ట్ పైలట్లు సమాచారం ఇచ్చిన జస్ట్ ఒక 2 సెకండ్స్ వ్యవధిలోనే చెట్టును ఢీకొట్టి ఆ తర్వాత ఆ పక్కనే ఉన్న బీజే మెడికల్ కాలేజ్ యొక్క కాలేజ్ బిల్డింగ్లలోంచి దూసుకెళ్ళి దాదాపు అక్కడ కూడా కొంతమంది డాక్టర్లు, కొంతమంది మెడికల్ స్టూడెంట్స్ కూడా చనిపోయారట. ఆ మెడికల్ అంతా లంచ్ చేసే టైం, అది లంచ్ చేసే టైం కావడంతో మధ్యాహ్నం 12:30 తర్వాత ఆ సమయం లంచ్ చేసే సమయం కావడంతో అంతా డైనింగ్ హాల్లో కూర్చోవడం, ఒక్కసారిగా ఫ్లైట్ ఆ గోడని, ఆ బిల్డింగ్ని క్రాష్ చేయడంతో అందులో ఉన్న చాలామంది మరణించినట్టుగా, దాదాపు 20-30 మంది డాక్టర్లు, ఇంకా చాలామంది మెడికోలు మరణించినట్టుగా, తీవ్ర గాయాల పాలైనట్టుగా తెలుస్తున్నది. సో ఆ బిల్డింగ్లో ఉన్న వాళ్ళు, అక్కడక్కడ కొంత దూరంగా ఉన్న వాళ్ళు, ముఖ్యంగా ఒక 2 భవనాలు పూర్తిగా ధ్వంసమైనవి అంటున్నారు. అందులో కొంతమంది చనిపోయారు, కొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. అదే సమయంలో ఫ్లైట్లో ఉన్న వాళ్ళైతే దాదాపుగా బతికి బయటపడగలిగే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. సహాయక చర్యలు నడుస్తున్నాయి. మనం ఆ దృశ్యాల్లో చూస్తున్నప్పుడు ఎంత దారుణమైన దృశ్యాలు మనకు కనబడతా ఉన్నది. ఒకసారి మనం ఈ ఫొటోస్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఇది మెడికల్ కాలేజ్ని ఢీకొట్టిన తర్వాత, సో బ్యాక్ సైడ్ విమానం వెనక సైడ్ ఇది మొత్తం ఆ బిల్డింగ్లోకి చొచ్చుకెళ్ళింది. సహాయక చర్యల్ని కొనసాగిస్తున్న దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. సో ఇది బిల్డింగ్ వెనక భాగం, ఇది ఫ్లైట్ యొక్క వెనక భాగం. ఇది ఆ మెడికల్ కాలేజ్లో లంచ్ చేస్తున్నప్పుడు వాళ్ళ ప్లేట్స్ కూడా అక్కడే ఉన్నాయి. మనం ఒక్కసారి చూడొచ్చు. మొత్తం చెల్లా చెదరైపోయినాయి. చాలామంది ఇందులో ప్రాణాలు కోల్పోవడం జరిగింది. బీజే మెడికల్ కాలేజ్లో వాళ్ళ కలలో కూడా ఊహించుండరు. అంటే ఇలాంటి ప్రమాదం, మనకి మృత్యువు, మన చావు ఇట్లా ఈ రకంగా వస్తుందని వాళ్ళు ఊహకు కూడా అందది. వాళ్ళు ఏదో విధి నిర్వహణలో పని అయిపోయిన తర్వాత భోజనానికి కూర్చున్న సమయం ఇది. వాళ్ళ ప్లేట్స్ కూడా ఒక్కసారి డైనింగ్ టేబుల్స్ మీద చూడొచ్చు. ఈ ప్రాంతంలోకి ఆ ప్లేన్ దూసుకొచ్చింది. ఎంత దారుణమైన దృశ్యాలు చూడండి. సో ఇట్లా పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది. అయితే వీళ్ళు ఏమంటున్నారంటే ఈ మేడే కాల్ అంటారంట. అంటే ఏదైనా ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండ్ అవ్వాలి, లేదా ఏదైనా టెక్నికల్ ఇష్యూ వచ్చింది అన్నప్పుడు పైలట్లు ఏటీసీకి సమాచారం ఇస్తారు. దాన్ని మేడే కాల్ అంటారట. సో కాల్ వచ్చి ఆ ఏటీసీ నుంచి అప్రమత్తం అయ్యేలోపు అది కూలిపోయింది. జస్ట్ ఒక 2 సెకండ్సే. ఆ కాల్ ఇచ్చిన తర్వాత 2 సెకండ్సే. అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం ప్రమాదానికి ముందు పైలట్ల నుంచి ఏటీసీకి మేడే కాల్, అంటే డిస్ట్రెస్ కాల్ అంటారట దాన్ని, వచ్చినట్లు పౌర విమానయాన శాఖ వర్గాలు వెల్లడించాయి. ఇది ఎవరో వీడియో తీశారు. ఫ్లై అయిన వెంటనే ఇక్కడ కూలిపోయింది. జస్ట్ ఒక 5 మినిట్స్లోనే మొత్తం జరిగిపోయింది. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా 171 విమానం ఘోర ప్రమాదానికి గురైంది. రన్వే 23 నుంచి మధ్యాహ్నం 1:39 విమానం టేకాఫ్ అయితే కొన్ని క్షణాల్లోనే కూలిపోయింది. ఆ సమయంలో పైలట్ల నుంచి ఏటీసీకి మేడే కాల్ వచ్చినట్టు పౌర విమానయాన శాఖ వర్గాలు వెల్లడించాయి. తిరిగి ఏటీసీ
పైలట్లను సంప్రదించేందుకు ప్రయత్నించినప్పటికీ స్పందన కరువైనట్లుగా పేర్కొన్నాయి. అనంతరం కొన్ని సెకండ్లలోనే ఎయిర్పోర్టుకు సమీపంలో దట్టమైన పొగలు అలుముకున్నాయి. అసలు ఏంటి మేడే కాల్? మేడే కాల్ అనేది డిస్ట్రెస్ కాల్. అత్యవసర ప్రమాద పరిస్థితిని ఎదుర్కొంటున్నామనే విషయాన్ని రేడియో కమ్యూనికేషన్ ద్వారా సమీపంలోని ఏటీసీకి తెలియజేయడం కోసం దీన్ని వాడతారు. ఆపదలో ఉన్నామని, తక్షణమే సహాయం అవసరమని విజ్ఞప్తి చేయడం. ఎమర్జెన్సీ సమయాల్లో మేడే అనే పదాన్ని పైలట్లు 3 సార్లు చెబుతారు. ఇది ఫ్రెంచ్ పదం మైడర్ నుంచి వచ్చిందని, సహాయం చేయండి అని దీని అర్థం. విమానాలు, నౌకల్లో కూడా ఈ మేడే కాల్ని వాడతారట. సో వాళ్ళు ఆ కాల్ అనౌన్స్ చేయడం ఇమీడియట్గా అది కుప్పగూలిపోయింది. సో చాలా దారుణం ఇది. మన దేశంలో జరిగిన అతిపెద్ద విమాన ప్రమాదాల్లో ఇది అత్యంత భయంకరమైన ప్రమాదంగా మనం చెప్పొచ్చు. మొత్తం ఇందులో 242 మంది ప్రయాణికులు ప్రయాణం చేస్తున్నారు. గురువారం అంటే ఇవాళ మధ్యాహ్నం 1:30 నిమిషాలకు టేకాఫ్ అయింది. అయిన వెంటనే జస్ట్ ఒక 5 minutes లోపే అదే ఎయిర్పోర్ట్ సమీపంలోని కాలనీలో కూలిపోయింది. మేఘాని నగర్ ఆర్ సంథింగ్ ఆ కాలనీలో కూలిపోయింది. ప్రమాదానికి ఇంకా కారణాలు తెలియాల్సి ఉంది అంటున్నారు. ఇంకా అది ఖచ్చితంగా టెక్నికల్ ప్రాబ్లమే అయి ఉండొచ్చు అంటున్నారు. మొత్తం 240 మందిలో 232 మంది ప్రయాణికులు ఉన్నారు, 10 మంది సిబ్బంది ఉన్నారు. ప్రయాణికుల్లో మళ్ళీ 163 మంది భారతీయులు ఉంటే 53 మంది బ్రిటిష్ జాతీయులు ఉన్నారు, ఒక కెనడా దేశస్థులు ఉన్నాడు, 7 పోర్చుగీస్ జాతీయులు ఉన్నారట. సో 163 మెంబర్స్ ఇండియన్సే. అయిన తర్వాత అహ్మదాబాద్లో విమానాశ్రయాన్ని మూసేశారు. ఎయిర్ ఇండియా విమానం క్రాష్ అయిన తర్వాత అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ను తాత్కాలికంగా మూసేశారు. తదుపరి నోటీసు వచ్చే వరకు ఎయిర్పోర్ట్ మూసివేయబడుతుందని అధికారులు చెప్పారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎయిర్పోర్ట్ అధికారులు తెలిపారు. ఈ సంఘటన తర్వాత అత్యవసర రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు చేపడతాయని తెలిపారు. సో ఇప్పటి వరకు అయితే 133 మంది అంటున్నారు, కానీ ఈ సంఖ్య మరింత పెరిగింది. ఆల్మోస్ట్ ఆ ఫ్లైట్లో ఉన్న దాదాపు 242 మంది చనిపోయినట్టుగానే వార్తలు వస్తున్నాయి. చాలా 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 దారుణమైన ప్రమాదం ఇది. సో భారతదేశంలో చాలా ప్రమాదాలు జరిగినాయి. ఈ ఎయిర్క్రాఫ్ట్స్ ఇట్లా కూలిపోయి అది 10 అత్యంత ఘోర ప్రమాదాలు జరిగినాయి ఇప్పటి వరకు. గుజరాత్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయ సమీపంలోని మేఘాని ప్రాంతంలో చెట్టును ఢీకొని ఎయిర్ ఇండియా విమానం కుప్పగూలింది. సో ఇట్లా ఒక 10 ఇన్సిడెంట్ జరిగినాయి. నవంబర్ 12, 1996లో చార్ఖీదాద్రి జంక్షన్ చర్ఖీదాద్రి విమాన ప్రమాదం భారతదేశ విమానయాన చరిత్రలోనే అత్యంత ఘోర విమాన ప్రమాదం అట. 1996 నవంబర్ 12వ తేదీన సౌదీ అరేబియా ఎయిర్లైన్స్ బోయింగ్ 747, కజకిస్తాన్ ఎయిర్లైన్స్ ఇల్యూషన్ ఇల్ 76 విమానం ఢిల్లీ సమీపంలో గాల్లోనే ఎదురెదురుగా ఢీకొన్నాయట. ఈ ప్రమాదంలో 2 విమానాల్లోని మొత్తం 349 మంది మరణించారు. కజకిస్తాన్ ఎయిర్లైన్స్ ఇల్యూషన్ ఇల్ విమాన పైలట్ తప్పిదం, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్తో సమాచార లోపం ఈ ప్రమాదానికి ప్రధాన కారణం. ఇది 1996లో జరిగింది. ఆ తర్వాత 2000 సంవత్సరం జూలై 17లో పాట్నాలో ఎయిర్ క్రాష్ అయింది. అలయన్స్ ఎయిర్ ఫ్లైట్ 7412కు చెందిన బోయింగ్ 737 విమానం పాట్నాలో ల్యాండ్ అవుతున్న సమయంలో కుప్పగూలింది. ఈ దుర్ఘటనలో 60 మందికి పైగా మరణించారు. పైలట్ విమానంపై నియంత్రణ కోల్పోవడం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 1993 ఔరంగాబాద్ విమాన ప్రమాదం అట. అక్కడ 55 మంది చనిపోయారు. ఆగస్టు 16, 1991 ఇంఫాల్ విమాన ప్రమాదం, దాదాపుగా 69 మంది చనిపోయారు. ఫిబ్రవరి 14, 1990 బెంగళూరు విమాన ప్రమాదం, ఇందులో 92 మంది చనిపోయారు. అక్టోబర్ 19, 1988 అహ్మదాబాద్లో 133 మంది ప్రయాణికులు చనిపోయారు. ఇందులో కూలిపోయింది విమానం. 1982 జూన్ 21లో 17 మంది చనిపోయారు. బాంబే ఎయిర్ క్రాష్ 1978 దాదాపుగా 213 మంది జల సమాధి అయిపోయారు. ఇది డైరెక్ట్గా అరేబియా సముద్రంలో పడ్డది 1978లో. సో ఇట్లా చూసుకుంటే ఒక 10 పెద్ద ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇది జరిగింది కూడా ఇవన్నింటికంటే భయంకరమైన ఇన్సిడెంట్స్. అందులో ఈ కాలంలో 2025 ఈ కాలంలో ఇలాంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఈ ప్రమాదం జరగడం చూడండి. అసలు ఆ ఫ్లైట్లో ఉన్న వాళ్ళు పోయారు, ఆ ఫ్లైట్ తగిలి ఆ బీజే మెడికల్ కాలేజ్లో ఆ పక్కనే ఉన్న 2 బిల్డింగ్స్లో ఉన్న వాళ్ళు కూడా చనిపోవడం జరిగింది. తీవ్రంగా గాయపడ్డారు చాలామంది. సో ఈ విమాన ప్రమాదం పైన బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎందుకంటే అందులో ఆ దేశస్తులు కూడా చాలామంది ఉన్నారు. బ్రిటిషర్స్ దాదాపు 53 మంది ఉన్నారు.
అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై బ్రిటన్ ప్రధాని స్పందించారు. ఈ ఘటనను భయంకరమైనదన్నారు. ఈ ప్రమాదంలో 53 బ్రిటిష్ పౌరులతో సహా 242 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. బాధితుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. బ్రిటన్ ప్రభుత్వం బాధితుల కుటుంబాలకు అండగా ఉంటుందన్నారు స్టార్మర్. సో ఇది ఇట్లా అత్యంత దారుణమైన ఘటన ఇది. సో మొత్తం అంతా ఎక్కడికక్కడ దేశంలో ఉన్న నాయకులంతా స్పందిస్తూ ఉన్నారు. ప్రభుత్వం కూడా ఇమీడియట్గా రెస్పాండ్ అయింది. వాళ్ళు కూడా వాళ్ళ సహాయక చర్యల్ని ముమ్మరం చేస్తున్నారు. ఇగో వేళ్లన్నీ మళ్ళీ బోయింగ్ వైపు. డ్రీమ్ లైనర్లో సాంకేతిక సమస్యలు. బోయింగ్ 787 విమానయాన చరిత్రలో మరో ఘోర ప్రమాదం. అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కొన్ని నిమిషాల్లోనే కుప్పగూలింది. బోయింగ్కు చెందిన 787 డ్రీమ్ లైనర్. ఈ విమానంలో 242 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే ఇదే ఇలాంటి ఫ్లైట్స్లో సాంకేతిక సమస్యలు తలెత్తిన విమానం కుప్పగూలడం మాత్రం ఈ బోయింగ్ విమానాల్లో ఫస్ట్ టైం అట. ఇది నాన్ స్టాప్గా 13,000 కిలోమీటర్లట. అమెరికాకు చెందిన విమాన నిర్మాణ సంస్థ బోయింగ్ రూపొందించిన వైడ్ బాడీ మోడల్స్లో 787-8 డ్రీమ్ లైనర్ ఒకటి. ఇందులో ఒకేసారి 242 నుంచి 290 మంది వరకు ప్రయాణించవచ్చట. కాన్ఫిగరేషన్ని బట్టి దాదాపు 300 మంది వరకు ప్రయాణం చేస్తారట ఒక ఫ్లైట్లో. దాదాపు 13,000 కిలోమీటర్స్ ప్రయాణం చేస్తుందట. 2011లో బోయింగ్ దీన్ని విపణిలోకి తెచ్చింది. ఎయిర్లైన్ సంస్థలు ఖండాంతర ప్రయాణాలకు ఈ మధ్యస్థ పరిమాణం కలిగిన విమానాలు వినియోగిస్తూ ఉంటారు. ఈ ఎయిర్ క్రాఫ్ట్ నాన్ స్టాప్గా 13,530 కిలోమీటర్లు ప్రయాణించగలదు. ప్రధాన నగరాల మధ్య నాన్ స్టాప్ ప్రయాణాలకు ఈ మోడల్ని ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు. విమాన బాడీ 50% కంటే ఎక్కువ కార్బన్ ఫైబర్ సమ్మేళనాలతో నిర్మితమైంది. ఇది స్టీల్ కంటే బలంగా ఉంటుంది, అల్యూమినియం కంటే తేలిగ్గా ఉంటుంది. దీంతో ఇంధనాన్ని సమర్థంగా వినియోగించుకుంటుంది. పర్యావరణ హితమైనదిగా దీనికి పేరున్నదట. అయితే బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానం హైడ్రాలిక్ లీక్ సమస్యలు, బ్యాటరీ సమస్యలతో ఎమర్జెన్సీ ల్యాండ్ అయిన సందర్భాలు ఉన్నాయట. బోయింగ్ ఇంజనీర్, విజిల్ బ్లోయర్ ఇలాంటి మీడియా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూస్లో గతంలో దీనిపైన ఆరోపణ చేసిరట. బోయింగ్ 777, బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ మోడళ్ల నిర్మాణంలో నాణ్యత లోపించిందని ఆరోపించారు. దీనివల్ల దీర్ఘకాలంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఈ విమానాల తయారీని పూర్తిగా ఆపేయాలని డిమాండ్ చేశాడు. తమపై వచ్చిన ఆరోపణలను బోయింగ్ కొట్టిపారేసింది. తాజా ఘటనపైన లోతైన దర్యాప్తు జరిగిన తర్వాత ఈ ఆరోపణలకు సంబంధం ఉందా లేదా అనేది తేలుతుంది. మరోవైపు ఈ ప్రమాద ఘటన నేపథ్యంలో బోయింగ్కు షేర్లు పతనమయ్యాయి. అమెరికా ప్రీ మార్కెట్లో 8% మేర క్షీణించినాయట. ఈ ప్రమాదం జరిగిన వెంటనే గతంలో ఈ బోయింగ్ మీద ఎవరైతే ఆరోపణలు చేశారో వాళ్ళ స్టేట్మెంట్స్ వైరల్ అవుతున్నాయి అన్నమాట. ఇట్లా అయితే విషయం ఏంటంటే గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాని కూడా ఇందులో ఉన్నారు అని అంటున్నారు. సో ఆయన కూడా మరి ఆయన ఆచూకీ ఏంటనేది ఇంతవరకు అయితే క్లారిటీ లేదు. ఇగో కూలిన విమానంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి అట విజయ్ రూపాని. ఈ విమానంలో ఆయన పేరుతో ఒక టికెట్ తొలుత నెట్టింట వైరల్ అయిందట. అందులో బోర్డింగ్ సమయం మధ్యాహ్నం 12:10 ఉంది. ఆయన విమానం ఎక్కినట్టు నిర్ధారించే ప్యాసింజర్ జాబితాలో రూపాని పేరు కూడా ఉన్నది. లండన్లో ఉంటున్న తమ కుమార్తెను చూసేందుకు విజయ్ రూపాని ఈ విమానంలో ప్రయాణానికి బుక్ చేసుకున్నట్టు స్థానిక మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే ఆయన పరిస్థితి ఎలా ఉంది అన్నది మాత్రం ఇంకా తెలియరాలే. బీజేపీకి చెందిన విజయ్ రూపాని 2016 నుంచి 2021 వరకు 2 సార్లు గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయనకి 2 కుమారులు, 1 కుమార్తె. చిన్న కుమారుడు పూజిత్ ఓ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిందట. సో ఇది ప్రజెంట్ సిచ్యువేషన్. చాలా దారుణమైన పరిస్థితి. సో ఇవన్నీ కూడా దృశ్యాలు ఒకసారి చూడొచ్చు మనం. ఆ బిల్డింగ్ కొట్టేసిన తర్వాత ఆ మేఘాని నగర్లో కుప్పగూలిన ప్రాంతంలో ఉన్న దృశ్యాలు ఇవన్నీ. ఎక్కడికక్కడ డెడ్ బాడీస్ ముక్కలు అయిపోయినాయి. విమానం కూలిపోయిన సమయంలో భారీగా చెలరేగిన మంటలు. టేకాఫ్ అయింది 5 నిమిషాల్లో ఇది పరిస్థితి.
ఫ్లైట్ సంబంధించిన చక్రం టైరేనా అది, మరి లేకపోతే ఇంజన్లో పార్ట్ ఏమో, టైరే అనుకుంటాను. సో ఆ భవనం చూడండి ఎంత దారుణంగా దెబ్బతిని ధ్వంసమైందో ఒక్కసారి చూడండి. మొత్తం మంటలు చెలరేగినాయి. ఇంకా ఎక్కడా లోపల ఉన్న వాళ్ళు బతకడానికి అవకాశం ఏంది? అందుకే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే 242 మంది చనిపోయినట్టుగా తెలుస్తున్నది. ఇంకా అది ఎక్స్ట్రా మళ్ళీ ఆ బిల్డింగ్ ఢీకొన్నప్పుడు అందులో ఉన్న మెడికల్ డాక్టర్లు, ఇంకొక బిల్డింగ్ కూడా ఢీకొన్నది, అక్కడ పరిస్థితి. ఇక ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఎయిర్ ఇండియా విమానం వెనక సైడ్ తోక భాగం లోపలికి వెళ్ళిపోయింది. అది చూడండి, బాడీస్ ఇవన్నీ చల్లా చెదరైపోయినాయి. సో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా రెస్పాండ్ అయినట్టున్నారు. అయితే గుజరాత్లోని అహ్మదాబాద్లో ఈ ప్రమాదం నేపథ్యంలో ఎయిర్ ఇండియా సంస్థ ఎక్స్ ఖాతాలో, అధికారిక ఖాతాలో డీపీ మార్చేసిందట. బాధితులకు సంతాపం తెలుపుతూ నలుపు రంగు డీపీ పెట్టింది. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ కూడా ఇదే డీపీ ఉంచింది. అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి గురువారం మధ్యాహ్నం 1:30 ప్రాంతంలో లండన్ బయలుదేరిన AI 171 విమానం కాసేపటికే కూలిపోయింది. సో దీని మీద వాళ్ళు ట్విట్టర్ హ్యాండిల్లో డీపీ చేంజ్ చేశారట. ప్రధానమంత్రి మోదీ మాట్లాడారు. అహ్మదాబాద్లో ఘోర విమాన ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనను మాటలకందని విషాదంగా పేర్కొన్నారు. ఈ శోక సమయంలో బాధిత కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలపై మంత్రులు, సంబంధిత అధికారులతో తాను టచ్లో ఉన్నట్లుగా పేర్కొంటూ ఎక్స్లో పోస్ట్ చేసిండు. మరోవైపు ఈ దుర్ఘటనపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సో ఇది పరిస్థితి. ప్రమాదానికి కారణాలు ఏంటి అంటే టెక్నికల్ అంశాలే అని చాలామంది చెప్తా ఉన్నారు. ఇదిగోండి, గుజరాత్లో ఘోర విమాన ప్రమాదం. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన నిమిషాల్లోనే క్రాష్ అయింది. ప్రమాదంలో మొత్తం 242 మంది ప్రాణాలు పోయినట్టుగా తెలుస్తున్నది. గురువారం అహ్మదాబాద్లో ఏం జరిగింది, టేకాఫ్ అయిన నిమిషాల్లో విమానం ఎలా కూలింది? DGCA తెలిపిన వివరాల ప్రకారం అహ్మదాబాద్ నుంచి మధ్యాహ్నం 1:38 బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానం రన్వే 23 నుంచి బయలుదేరింది. టేకాఫ్ అయిన 5 నిమిషాలకే కూలిపోయింది. టేకాఫ్ అయిన వెంటనే 625 అడుగుల ఎత్తులో 174 నాట్ల వేగంతో నిమిషానికి 895 అడుగుల ఎత్తుల ప్రయాణించి ఎయిర్పోర్టు సరిహద్దు గోడ సమీపంలో జనావాసాల్లో కూలిపోయింది. విమానంలో మొత్తం 242 మంది ఉన్నారు. వీరిలో 232 మంది ప్రయాణికులు, 2 పైలట్లు, 10 మంది క్యాబిన్ క్రూ సభ్యులు ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాని కూడా ఈ విమానంలో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే దీని మీద చైర్మన్ ఎన్ చంద్రశేఖర్ ఏం చెప్పిండంటే, విమానంలోని చాలా భాగాలు కాలిపోయినాయి. విమానం ఢీకొన్న భవనం కూడా భారీగా ధ్వంసమైంది. విమానాశ్రయానికి దగ్గరగా ఉన్న సివిల్ హాస్పిటల్ అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. గాయపడిన వారికి తక్షణ సంరక్షణ అందేలా వైద్యుల సెలవులను రద్దు చేసిరట. పీస్ అయిన విమానం, ముక్కలైన శరీర భాగాలు, అసలు పార్ట్స్ అయితే డివైడ్ అయిపోయినాయి మొత్తం ఎక్కడికక్కడ. భయంకరంగా విమాన ప్రమాదం అట. కుప్పకూలిన విమానం పేలిపోయింది. దీంతో పీస్ అయిందట ఫ్లైట్. వెనక భాగం ముక్క మాత్రమే కనిపిస్తుందట, మిగతా మొత్తం క్రాష్ అయిపోయింది. మిగతా విమానం భాగం అంతా అట్టముక్కలుగా మారిపోయిందట. ఇక విమానంలోని ప్రయాణికులు గుర్తుపట్టలేనంతగా ఉన్నారు. శరీర భాగాలు తెగిపోయినాయి. కొన్ని శరీర భాగాలు చెల్లాచెదురుగా పడ్డాయి. ప్రమాదం జరిగిన ప్రాంతం అంతా భయానకంగా ఉంది. చూడ్డానికే భయంకరమైన రణభూమిగా కనిపిస్తున్నది.
విమానం కూలిపోయిన సమయంలో పెద్ద ఎత్తున పేలిపోవడంతో విమానం దాదాపు ముక్కలైంది. కొంత భాగం మాత్రమే, అది కూడా వెనుక భాగం మాత్రమే ఉన్నది. ఇంజన్ భాగం తుక్కుతుక్కైంది. విమాన ప్రమాదం జరిగిన ప్రదేశం చుట్టూ ఉన్న భవనాలు బాగా దెబ్బతిన్నాయి, నల్లగా మారిపోయినాయి. ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళు కూడా బతికే అవకాశం లేదు. విమానంలోని ప్రయాణికులు చాలా మంది కాలిపోయి చెల్లాచెదురుగా పడి ఉన్నారట. మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా ఉన్నాయి. విమాన ప్రమాద ఘటన స్థలం శ్మశానాన్ని తలపిస్తోంది. ఇప్పటి వరకు ఈ ప్రమాదంలో 100 మందికి పైగా చనిపోయినట్టు తెలుస్తోంది. 100 మంది కాదు, ఇది గంట క్రితం రాసింది కాబట్టి ఇప్పుడు ఉన్నదాని ప్రకారం అందులో ఉన్న వాళ్ళు ఎవరు బతికి బయటపడగలిగే అవకాశం లేదు అని చెప్తున్నారు. విమానం ఇలా కూలిపోయింది. కెమెరాలో రికార్డ్ అయిన చివరి క్షణాలు. గుజరాత్లో ఘోర విమాన ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. అహ్మదాబాద్లోని మేఘానీ నగర్ ప్రాంతంలో ప్రయాణికులతో వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం జనావాసాల మధ్య కుప్పగూలింది. అయితే ఆ లోపల ఉన్న ఒక ప్రయాణికుడు దాని వీడియో తీసిండు అనమాట. దాంట్లో మీకు అంతే. సో చాలా దారుణమైన ఘటన ఇది. చాలా దారుణమైన ఘటన. చూడాలి, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమే ఉంది. ఎందుకంటే ఆ చుట్టుపక్కల బిల్డింగ్స్ కూడా చాలా ధ్వంసమైనవి కాబట్టి ఎంతమంది చనిపోయారు, అందులో ఉన్న వాళ్ళు ఎవరెవరు అన్నది ఇంకా మనకి మరింత సమయం పట్టే అవకాశం ఉంది. సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. దేశాన్ని, ప్రపంచాన్ని ఒక్కసారిగా కుదిపేసిన ఘటన ఇది. చూస్తూనే ఉండండి మన తొలివేలు.